మన వాక్య ధ్యానం కోసం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నుంచి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ రోజుకి 6వ వచనంలో ఇలా చెప్పబడింది, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమెన్ అనే మాటను చదువుతున్నాం. కొన్ని విషయాలు కొన్నిసార్లు మన అనుభూతులు ఇతరులకి చెప్పడానికి కొంత కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏదైనా హోటల్లో టిఫిన్ చేసామనుకో, లేకపోతే భోజనం చేసామనుకో, పలానా హోటల్లో ఇలా ఉంటుంది, అక్కడ ఇలా ఉంటుంది చెప్పేటప్పుడు ఇంకా పూర్తిగా దాన్ని వివరం చెప్పలేము. చెబుతాం కానీ పూర్తి వివరం మాత్రం వాళ్లకు మనం పక్కన వాళ్ళకి చెప్పలేము. అలాగే ఏదైనా రంగు గురించి కావచ్చు, బట్టల గురించి కావచ్చు, ఇంకేదైనా వస్తువుల గురించి కావచ్చు, అది ఎంత బాగుందంటే అని మొదలుపెట్టామనుకోండి, దాన్ని పూర్తిగా కూడా వర్ణించలేము. భౌతికమైన వాటి గురించి వర్ణించలేని మనం, ఒక వ్యక్తికి భౌతికమైన విషయాల గురించి పూర్తి సమాచారం అందించలేని లేకపోతే వర్ణించలేని మనం, మన వ్యక్తిత్వాలు లేకపోతే మన ఆలోచన ధోరణులు, మన జ్ఞానం, దేవుని ప్రేమను ఎలా వర్ణించగలుగుతాం? ఇలా ఉంటుంది, అలా ఉంటుంది దేవుని ప్రేమ. కొన్ని అనుభూతులు అనుభవించగలం కానీ దాన్ని ఇతరులకి చెప్పలేము. బైబిల్లో ఎప్పటికీ ఎవరు చెప్పలేని, పరిపూర్ణంగా మాట్లాడలేని ఒక సందర్భం ఏంటంటే దేవుని ప్రేమ. ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా పరిపూర్ణంగా ప్రకటించలేని, చెప్పలేనిదే దేవుని ప్రేమ అని నా భావన. దేవుని ప్రేమ ఎంత చెప్పినా కూడా అది తనివి తీరంది, ఎదుటి మనిషికి పూర్తిగా అర్థమయ్యేలాగా మనకై మనం చెప్పలేనిది. విశ్వాస జీవితంలో చాలాసార్లు ఒంటరితనం, నిరాశ, అసహనం, కోల్పోయిన స్థితి, లేమి, రోగం ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనిషి అనుకుంటాడు, ఏంటి ఇలాంటి పరిస్థితి నేను ఎదుర్కొంటున్నాను అంటే దేవుడు నాకు తోడుగా లేడా? దేవుడు నన్ను దర్శించడం లేదా? దేవుడు నాతో మాట్లాడడం లేదా? లేకపోతే నన్ను పట్టించుకోవడం మానేశాడా? ఒక ఆయన అన్నాడు, సాధారణంగా మనం వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఇలాగ అంటుంటాం, అతడు ఇదివరకట్లాగా లేడు, ఏమైపోయాడు? భలే మారిపోయాడు. ఇదివరకట్లాగా లేడు, ఇదివరకు చాలా బాగుండేవాడండి, మారిపోయాడు ఆయన అని అంటుంటాం చూడండి. ఒక ఆయన అన్నాడు, దేవుడు కూడా మారిపోయాడు అన్నాడు. దేవుడిని ఏమన్నాడు తెలుసా? ఇదివరకటి దేవుడు కాదండి, ఆయన మారిపోయాడు, ఇదివరకట్లాగా లేడు, దేవుడు మారిపోయాడు. ఆయనకి ఎంత అసహనం, బాధ లోపల ఉంటే ఈ మాట అన్నాడు. ఆలోచించండి, దేవుణ్ణే ఏకంగా దేవుడే మారిపోయాడు, ఇదివరకటి దేవుడు కాదండి ఆయన అన్నట్టుగా. దానికి రుజువు కూడా చేస్తాను నేను అన్నాడు. చూడండి 77వ కీర్తనలో ఆయన అన్న మాట ఒకసారి చూడండి, 10వ వచనంలో, అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందిననుటకు దానికి నేనే సాక్షిని అంటున్నాడు. నేనే సాక్షిని, నాకు శ్రమ కలిగింది కదా, నాకు ఇంత శ్రమ కలుగుతున్నా కూడా ఆయన మౌనంగా చూస్తూ ఊరుకున్నాడంటే దాని అర్థం ఆయన ఏమైపోయాడు? మారిపోయాడు. మహోన్నతుని దక్షిణ హస్తం మార్పు నొందిననుటకు ఇదే రుజువు, నేను రుజువు చేస్తాయా అంటున్నాడు. దేవుడు మారతాడని ఉంది ఆ బైబిల్లో. ఏమనుంది? మారనివాడు, మార్పు చెందనివాడు, నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు ఆయన? ఏకరీతిగా ఉన్నవాడు. మనుషులు నిజంగా ఇలా అనుకోవటం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది చాలామంది జీవితంలో. దేవుడే మారిపోయాడు, నా బ్రతుకులో, నా జీవితంలో ఇంత కష్టం. కలవరి ప్రేమ ఏమైపోయింది? కలవరిలో ఆయన చూపించిన ప్రేమ, దయ, వాత్సల్యం ఏమైపోయింది? అంతరంగంలో ఇవన్నీ కలవరాలకు దారితీస్తూ ఉంటాయి. ఆయన ప్రేమ గలవాడు అన్నమాట నిజమే, కానీ ఏది ఆ ప్రేమ నా జీవితంలో? ఏది నేను ఇంతగా బాధపడతా ఉంటే, వేదన చెందుతూ ఉంటే, ఈ వేదన అధికమవుతూ ఉండగా ఆయన ఏం చేస్తున్నాడు? కలవరాల నడుమ కొన్ని వాక్య సందర్భాలు మనిషికి ఏం చేస్తాయంటే ఆదరణ కలగజేస్తాయి,
ఆనందాన్ని కలగజేస్తాయి, భరోసాన్ని ఇస్తాయి, నిరీక్షణని ఇస్తాయి, నిత్యత్వం వైపు చూసేలాగా చేయగలుగుతాయి. ఈ సందర్భం కూడా మనం చదివిన సందర్భం కూడా అలాంటి సందర్భమే. దేవుని ప్రేమ భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో నిరంతరాయంగా కొనసాగుతున్న ఒక స్థితి. మనిషిలో కనపడేది ఎమోషన్. ప్రేమ కూడా ఏంటంటే అది ఒక ఉద్రేకం. ఎప్పుడు ప్రేమిస్తామో, ఎందుకు ప్రేమిస్తామో, ఎందుకు కోప్పడతామో, ఎప్పుడు కోప్పడతామో తెలియదు. ఇంట్లో పిల్లలు అంటుంటారు, అసలు మమ్మీ ఎందుకు కోప్పడుతుంది డాడీ, ఈమె ప్రతి చిన్నదానికి కోప్పడిద్ది ఎందుకు? పిల్లలు అనరా మీ ఇళ్ళల్లో? ప్రతి దానికి ఎందుకు కోప్పడుతుంది అసలు ఈమె అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆమెకు వచ్చిన ఎమోషన్ వేరే, ఆమెకు వచ్చిన ఉద్రేకం వేరే, కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఎప్పుడు అలాగే ఉంటుందా అమ్మ, పోనీ నాన్న, ఇంకెవరైనా అలాగే ఉంటారంటే అలాగే ఉండరు, వచ్చిపోతుంటాయి. ప్రేమ కూడా వచ్చిపోతుంటుంది. మనలో కూడా మనం కలిగి ఉన్న ప్రేమ వచ్చిపోతుంటుంది, స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉంటే మీ పిల్లల్ని ఎప్పుడు ఒక్కసారైనా కొట్టని తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారా? ఉన్నారా లేరా? ఉంటే మీరు స్పెషలే. ఉంటే మీరు స్పెషలే. పోనీ తల్లిదండ్రుల మీద కోపగించుకొని బయట పడకపోయినా లోపలైనా కోపగించుకొని పిల్లలు ఉన్నారా? అందరం చెప్పొచ్చు, మనం ఒకనాడు మన తల్లిదండ్రులకి పిల్లలమే, నేటికి పిల్లలమే. కానీ ఎప్పుడు కోపంతోనే ఉంటామా అంటే మనలో కలిగే ఎమోషన్స్ వచ్చిపోతూ ఉంటాయి, ఉద్రేకాలు వచ్చిపోతూ ఉంటాయి. దేవునిలో ఉన్న ప్రేమ నిరంతరాయంగా కొనసాగుతుంది కాబట్టి ఆయన ప్రేమను ఏమన్నాడంటే, యోహాను మొదటి పత్రిక 5:8 దేవుడు ప్రేమయై ఉన్నాడు అని చెప్తాడు. దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమయై ఉన్నాడు అని చెప్పాడు. పద్మాసు ద్వీపంలో యోహాను ఒంటరిగా ఉన్నాడు, బంధించబడ్డాడు, తన వారికి దూరమయ్యాడు, తాను ప్రేమించిన సంఘానికి దూరమయ్యాడు, స్నేహితులు లేరు, సన్నిహితులు అసలే లేరు, ప్రభుత్వం శిక్షిస్తూ ఉంది, ప్రభుత్వపు శిక్షలో ఆయన ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. యోహాను ఎన్నో ఆలోచనల నడుమ, ఎన్నో ప్రశ్నల నడుమ యోహాను ఉన్నాడు. ఆ సమయంలో ఆయనే స్వయంగా యోహాను దగ్గరికి వెళ్ళాడు. యోహాను దగ్గరికి వెళ్ళి యోహానుతో మాట్లాడుతున్న ఈ సందర్భాలను మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రేమ తాను ప్రేమించిన వారి గురించి ఆలోచిస్తుంది. ఆ ప్రేమ ఏం చేస్తుంది? తాను ప్రేమించిన వారిని గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ ఎలా ఆలోచించిందో చెప్దాం. నంబర్ 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఇలా చెప్పాడు. యోహాను సంఘానికి దూరంగా ఉన్నాడు. అప్పుడు ఏం ఆలోచన చేస్తున్నాడు అని అంటే, సంఘాల గురించి ఆలోచన చేస్తాడు కదా ఆయన. ఓ సేవకుడు సంఘానికి దూరం అయితే, ఓ బోధకుడు బోధకు దూరం అయితే, లేతే ఓ టీచరు స్కూల్లో నుంచి దూరం అయిపోతే, ఏ ఉద్యోగి ఆ ఉద్యోగం నుంచి దూరం అయిపోతే సడన్గా దేని గురించి ఆలోచన చేస్తాడు? అతడు దాని గురించే ధ్యాస కలిగి ఉంటాడు. ఈయన కూడా దాని గురించి, దేనికోసం శిక్షించబడుతున్నాడు దాని గురించే ఆలోచన ఈయన మనసులోకి వస్తుంది. 10-11 వచనాలు ఇలా ఉంది. ప్రభుదినమందు ఆత్మవశుడినై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఒక విచిత్రమైన సంభాషణ జరుగుతుంది ఇక్కడ, ఒక విచిత్రమైన సంభాషణ. యోహాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఈ ప్రశ్న ఒకవేళ తను వేసుకుంటే దేవుడి నుంచి వచ్చే జవాబు ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అంటే, ఇవన్నీ రాయటానికి నేను అక్కడ ఉంచాను అని దేవుడు చెప్తే ఆయనకి ఎంత ఆదరణ కలుగుతుందో కదా. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? నేనేం తప్పు చేసి జైల్లో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, తిండి తిప్పలు లేకుండా ఉన్నాను, అవమానించబడ్డాను, సమాజానికి దూరంగా వెలివేయబడినట్లుగా శిక్ష అనుభవిస్తున్నాను, ప్రభుత్వం కక్ష కట్టింది, కత్తి కట్టింది, చచ్చే వరకు ఇక్కడ ఉంచాలనుకుంటుంది, నేను ఎందుకు ఇక్కడ ఉండాలి? దేవుడి నుంచి వచ్చే నెమ్మది జవాబు ఏంటంటే, నేను చెప్పేవన్నీ రాసి నువ్వు సంఘాలకు పంపడం కోసం నేను అక్కడికి పంపించాను అని దేవుడే స్వయంగా చెప్తే, ఒకవేళ దేవుడే స్వయంగా ఆ మాట చెప్తే, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? మిత్రులారా, మన పరిచర్య లేకపోతే క్రైస్తవ విశ్వాసం, సంఘ పరిచర్య అంతా కుటుంబాల మధ్యలో జరిగే పరిచర్య. కుటుంబాల మధ్యలో కుటుంబాలను కట్టడం కోసం, కుటుంబాలను నిలబెట్టడం కోసం, ఆత్మీయులు ప్రభువు కోసం పరిశుద్ధ జీవితం జీవించడం కోసం జరిగించే పరిచర్య మన పరిచర్య.
నైతికత నేర్పిస్తూనే ఆధ్యాత్మికత గురించి బోధించేది మన పరిచర్య. చాలామంది ఈ మాట అంటుంటారు. నేను మీ మధ్యలో చాలాసార్లు ఈ ప్రస్తావన చేశాను. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? నేను ఎంత చదువుకున్నానో తెలుసా? అప్పుడు అనవసరంగా పెళ్లి చేసి నా గొంతు కోసారు కానీ, లేకపోతే నేను ఎంత పెద్ద ఉద్యోగం చేసుకుంటూ ఉండేదన్నో చాలామంది అంటుంటారు పాపం. ఒకవేళ అదే కొనసాగినట్లయితే నువ్వు ఎలా ఉండేదానివో నీ భవిష్యత్తు గురించి నీకు తెలుసా? దేవుడు నిన్ను అక్కడ ఉంచడానికి గల కారణం ఆయన ఆలోచనల్లో భాగమే, ఆయన ఉద్దేశంలో భాగమే. నిన్ను ఈ స్థితిలో ఉంచడానికి దేవునికి కోపం వచ్చి ఉంచాడు అనుకుంటున్నావా? కాదు, అలాగుంటేనే నీకు క్షేమం అని ఉంచాడు. మన క్షేమం మన చేతిలో లేదు. యోబు గ్రంథంలో చదువుతాం, వారి క్షేమము వారి చేతిలో లేదు. వారి క్షేమం, ఏ మనిషి క్షేమం కూడా అతని చేతిలో లేని మనిషి జీవితం దేవుడు అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి ఇష్టపడుతూ ఉన్న ఈ సందర్భం. ఆయన అనుకుంటున్నాడు, యోహాను ఆలోచనలు నిండా ఉన్నాయి, రాసి ఏం చేయాలి? రాయమంటున్నాడు. రాసి ఏం చేయమంటున్నాడు దేవుడే? సంఘాలకు పంపు. నేనెలా పంపుతాను? జైల్లో ఉన్నాను కదా నేను. దేవుడు ఏమంటున్నాడు? నువ్వే రాయాలి, వాటిని నువ్వే తీసుకొని మళ్ళీ సంఘాలకు పంపించాలి, అది నీదే బాధ్యత. నేను జైల్లో ఉన్నానుగా అంటే పని చెబుతూనే అందులో ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు విడుదలవుతావు అని కూడా చెప్తున్నాడు. ఈ జైల్లో నుంచి నువ్వు విడుదలవుతావు అని కూడా చెప్తున్నాడు. నువ్వు వాటిని సంఘాలకు పంపించాలి. దేవుని ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. దేవుని ఉద్దేశాలు చాలా భిన్నంగా ఉంటాయి. సంఘాలు ఏమైపోయాయో, సంఘ పరిస్థితులు ఎలాగున్నాయో భక్తుని మనసులోకి వచ్చిన ఆలోచనలు. ఆ సమయంలో 13వ వచనంలో ఇలా అంటున్నాడు, సంఘాలు ఏమయ్యాయి అనుకుంటున్నావు? చదవమ్మా. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకను చూచితిని. నువ్వేమో పద్మాసు ద్వీపంలో ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావు. ఇంతవరకు నేను చేసిన పని పరిచర్య ఏమైపోయిందో, సంఘాలన్నీ ఏమైపోయావో అని నువ్వు అనుకుంటున్నావు. సంఘాలు ఏమైపోలా, ఆ సంఘాల మధ్యలోనే నేను ఉన్నాను. భక్తుడికి దేవుడిచ్చే ధైర్యం, ప్రభు ఇచ్చే ధైర్యం ఎలాంటిది తెలుసా? ఎక్కడున్నాడంటే ఆయన 7 దీపస్తంభముల మధ్య. 7 దీపస్తంభాలు ఏంటి? 7 సంఘాలు అని చెప్పాడు. నేను ఎక్కడున్నాను? నువ్వు లేవని చింతించకు. నేను సంఘాల మధ్యలోనే ఉన్నాను, నేను సంఘముతోనే ఉన్నాను. నువ్వేం బాధపడనక్కర్లేదు. సేవ చేస్తున్న వారు ఎక్కడున్నారు? ఆయన ఉద్దేశం నా చేతుల్లో 7 నక్షత్రాలు, 7 సేవకులైతే వాళ్ళు ఎక్కడున్నారు? నా చేతుల్లోనే ఉన్నారు. ఆ మాట 16వ వచనం చూడండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని అనే మాటను మనం చూస్తాం. సేవ చేసేవాళ్ళు ఎక్కడున్నారు? నా చేతుల్లోనే ఉన్నారు. స్తంభాలేమో సంఘాలైతే, నక్షత్రాలేమో సేవకులు అయితే, సంఘాల మధ్యలో నేనున్నాను, సేవకులేమో నా చేతిలో ఉన్నారు. ఇది ఆయన చెప్పదలుచుకున్నది యోహానుకి. నువ్వేం కంగారు పడనక్కర్లేదు, ఒంటరితనం అనుభవిస్తున్నావు, చేసిన పని ఏమైపోతుందని బాధపడనక్కర్లేదు. యోహాను లాగే దేవుని గురించి ఆలోచన చేస్తూ, ఏంటి ఇలాగ జరిగిపోయిందని భవిష్యత్తుని గురించి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నవాళ్ళు, మీరు నా చేతుల్లోనే ఉన్నారు, ఎందుకు నిట్టూరుస్తున్నారు అని ఒకవేళ దేవుడు అంటే అది ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. నిట్టూరుస్తూ, ఎందుకు ఇలా జరిగింది, నాకే జరగవలసిన అవసరం ఏంటి, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి జరగాలి? ఒకసారి ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. కోవిడ్ 2020లో కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు, బహుశా 2వ వేవ్లో మాకు చాలా ఇబ్బంది అయింది, చాలా సీరియస్ అయిపోయింది. దానికి ముందు 3 నెలల ముందు నాకు కాలు విరిగింది. ఆ కాలు విరిగింది కూడా ఒక నాటకీయ పద్ధతిలో కాలు విరిగింది. అది విరిగిన పద్ధతి ఏంటంటే, యాక్సిడెంట్ ఎక్కడేం కాలేదు, ఎక్కడికి ఎవరు వచ్చి నన్ను గుద్దలేదు, ఏం జరగలేదు, నా బైకే నా మీద పడి నా కాలు విరిగింది. సరే, ఆ కాలు విరిగిపోయిన తర్వాత కట్టు కట్టించుకోవటానికి బాగా తిరిగాం, కాలేదు అది. సరే, ఏం చేయాలి అని చెప్పేసి దానికి సంబంధించిన మెటీరియల్ తీసుకుని వచ్చి విరిగిపోయిన కాలు, నా కాలు నేనే కట్టుకట్టుకున్నా. ఓ తమ్ముడు రాజు అని ఉంటాడు,
ఆ అబ్బాయి నేను ఇద్దరం కలిసి నా కాలు నేనే కట్టుకున్నా. వారం తర్వాత తెలిసింది అది సరైన పద్ధతిలో కట్టలేదు అని. అయినా మళ్ళీ నా కట్టు నేనే మళ్ళీ రెండోసారి కట్టుకున్నా. ఆ తర్వాత కాలు బాగైపోయింది. బాగైపోయిన తర్వాత విప్పిన రోజు ఏమైందంటే ఓ 2 రోజుల తర్వాత విప్పాల్సింది. కానీ ఆ రోజు ఓ పాస్టర్ గారు అర్జెంటుగా మనం ఓ పని మీద వెళ్ళాలి, ఆయనకి ఏదో చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే నువ్వు ఖచ్చితంగా మాతో పాటు రావాలి అని అన్నాడు. నాకు కాలు ఇరిగింది సోదరా, నేను రాలేను, నేను ఇబ్బందిగా ఉన్నానంటే నేను ఆటో తీసుకొస్తాను లేకపోతే కారు తీసుకొస్తాను, దాంట్లో వెళ్దాం మనం, నువ్వు ఖచ్చితంగా రావాలి. ఆ కాలు ఆ కట్టు వేసుకుని ఆ బరువు వేసుకుని ఏమొస్తావు, నేను సిమెంట్ కట్టేసుకున్నాను అనమాట. నేను రాలేను అంటే లేదు నువ్వు రావాల్సిందేనంటే ఇంక 2 రోజులే కదా తీసేద్దాంలే, మరి ఇదంతా వేసుకొని పోతే బాగుండదు, నడవలేం కదా అది వేసుకొని అనుకొని కట్టు విప్పి స్నానం చేసేద్దాం కదా అని చెప్పి స్నానం చేసి బయటికి వస్తూ ఉన్నా. ఒక కాలు పెట్టా, మంచిగా ఉన్న కాలు ఫస్ట్ బయట పెట్టా. కుడికాలు పెట్టమంటారుగా, నేను కుడికాలే పెట్టా, అంటే ఇరిగింది ఎడంకాలు కాబట్టి కుడికాలు పెట్టి బయటకు వచ్చా. ఆ కుడికాలు జారింది. జారేసరికి ఇప్పుడు ఏ కాలు పెట్టాలి, మళ్ళీ 2గా మనకుంది, 3 ఉంటే బాగుండు. ఎడంకాలు పెట్టాలి. ఎడంకాలు పెట్టేసరికి ఈసారి అప్పుడేమో ఎయిర్ లైన్ క్రాక్, ఈసారి ముక్క ఇరిగిపోయింది, కాలు ముక్క అయిపోయింది. అక్కడే పడి పిలవట్లేదు ఇంట్లో వాళ్ళని, జాగ్రత్త లేదా అంటారు కదా. కొద్దిసేపు ఆగిన తర్వాత ఫోన్ వస్తుందంటే రాని ఏం చేయమంటే ఒకసారి రండి, 2-3 రండి అని ఎత్తుకుపోండి అని అంటే ఎందుకు అనేది కింద పడ్డాక ఇరిగిపోయింది, తెలిసిపోతుంది వాళ్ళకి. కాలు వెంటనే వాపు చేసింది. అది అయిపోయిన అనంతరం అది మళ్ళీ 40 రోజుల వరకు మళ్ళీ మనకు అలవాటు అయిపోయింది కట్టు కట్టుకోవడం. మళ్ళీ నేనే కట్టుకున్నా. ఈసారి కొద్దిగా ఎక్కువ రోజులు ఉంచాం, కాలు బాగైపోయింది, నడుస్తూనే ఉన్నాము. కానీ ఆ పచ్చి పోదు కదా, ఒక సంవత్సరం వరకు కుంటటం లైట్గా నొప్పి వస్తూనే ఉంటుంది. అది ఉండగానే కోవిడ్ అటాక్ అయింది మాకు. కోవిడ్ అటాక్ అయిన తర్వాత చాలా సీరియస్ అయ్యి నేను చనిపోతానని చెప్పేసి చాలా దుఃఖపడతా ఉన్నారు, బాధపడుతున్నారు. ఆ కోవిడ్ అటాక్ నుంచి బయటపడిన వారానికి మా అమ్మ చనిపోయింది. ఇవన్నీ వరుస అనమాట, గ్యాప్ లేదు. ఇక మా అమ్మ చనిపోయింది. చాలా దుఃఖపడ్డాను నేను. ఎంత దుఃఖపడ్డానంటే మా నాన్న ముందే లేడు, చనిపోయాడు ఎప్పుడు. మా అమ్మ చనిపోయింది, నాకు ఇల్లు లేదు, 2 పిల్లలు ఉన్నారు. ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎక్కడ ఉండాలో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు తెలియదు. ఇలాగే అనుకొని బాధపడతా ఉన్నాను. ఈలోపు ఒక పాస్టర్ గారు, ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే ఆ ఫోన్ గురించి చెప్పడానికి చెప్పాను. సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆదరిస్తాడేమని అనుకొని నేను చాలా ఆనందంతో ఫోన్ తీసుకున్నాను. ఇంట్లోనే ఉంటున్నాను, ఎటు తిరగలేకపోతున్నానుగా. ఫోన్ తీసుకొని ఆయన ఏమన్నాడంటే ఎలా ఉన్నావు ఏంటి అని అంటాం కదా సాధారణంగా. ఆయన ఏమన్నాడు, అవునన్నా నీకే ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ అన్నాడు ఒకటిసారి. నీకే ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి, మా అందరిలో ఎంతో కొంత నువ్వే కొంత భక్తిగా ఉంటావని మేము అనుకుంటున్నాం. మేము కరోనాలో కూడా నువ్వు అన్ని ప్రికాషన్ తీసుకున్నావు, జాగ్రత్తలు తీసుకున్నావు, బయట కూడా తిరగలేదు. మేమైతే ఒట్టిగానే తిరిగాం, మాకేం రాలా. నీ బండి నీ మీదే పడేసుకున్నావు, మాకు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో మాకేమీ తిరగలా. మాకు నీకే ఎందుకు జరుగుతున్నాయి. మనసు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మనసు ఏమనిపించింది ఒకసారి చూడండి. కాలు ఒక్కసారి 2 సార్లు ఇరిగింది, అదొక సిగ్గుకరమైన బాధ. ఊరికి కాలు ఇరుగుతుంది ఏంటారు బాబు నీకు అన్నట్టు. ఈ కోవిడ్ జాగ్రత్తగా ఉండమని నేను ఎన్ని వీడియోలు చేశాను అనుకుంటున్నారు, జాగ్రత్తల గురించి చాలా వీడియోలు చేశా. ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి. మాకు అటాక్, ఫ్యామిలీ మొత్తం అటాక్, చావు వరకు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసా. ఆయన అంటున్నాడు మీకే ఎందుకు, మీకే ఎందుకు, ఇప్పుడు చెప్పండి నాకే ఎందుకు. 3 రోజులు తిండి తినకుండా అలాగే కూర్చుండి మౌనంగా ఉండిపోయాను, నిద్ర కూడా లేకుండా. నేను ఎందుకు అనంటే బాధ అనిపించింది. ఇలా అన్నాడు ఏంటి ఈయన, నేను చేసిన పొరపాటు నాకు ఇలా జరిగిందా, ఒకవేళ నా అవిధేయత వల్ల జరిగిందా, ఒకవేళ దేవుడు నన్ను శిక్షించే క్రమంలో వరుసగా నా మీదకి ఇవన్నీ తీసుకుని వస్తున్నాడా, అందుకే నన్ను ఇలా చేస్తున్నాడా దేవుడు అని చాలా బాధపడుతూ ఉన్న సమయంలో, చాలా ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో నాకు ఒక ఆలోచన కలిగింది దేవుని సన్నిధిలోంచి. నాకు కలిగిన ఆలోచన ఏంటి అని అంటే, ఒకవేళ నీకే ఎందుకు కలుగుతుంది అన్న మనిషికి కలిగితే ఇవన్నీ ఏమయ్యేది ఇప్పుడు అని అనుకున్నాను నేను.
నీకే ఎందుకు కలుగుతున్నాయి అని నన్ను అన్నాడు చూడండి. ఆ మనిషికి కలిగాయి అనుకో ఇవన్నీ, ఆయన ఏం చేసేవాడు అని ఆలోచన వచ్చింది. ఆయన ఏం చేసేవాడో నాకు తెలుసు. ఏం చేస్తాడు? దేవుని కూడా విడిచిపెడతాడు. ఆయన సేవకుడే, కానీ దేవుని కూడా విడిచిపెడతాడు ఆయనకే కలిగితే. అప్పుడు నా మనసులో నాకు దేవుని ఆలోచన కలుగుతున్నది ఏంటంటే, యోబుకి ఎందుకు రావాలి ఇవన్నీ? యోబుకి ఎందుకు రావాలి ఇవన్నీ? ఇంకొకళ్ళని తీసుకోవచ్చుగా, ఇంకొకళ్ళని ఏర్పాటు చేసుకోవచ్చుగా. యోబు అయితేనే ఆ సమయానికి దేవుని పక్షాన నమ్మకంగా నిలబడతాడు కాబట్టి యోబుకి అలా రావటానికి దేవుడు అనుమతించాడు. ఈ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఆలోచించాడు. ఆయన ఎందుకన్నా ఏమన్నాడు? ఆయన నీకే ఎందుకు రావాలి అనంటే ఆన్సర్ దొరికింది కదా మనకు. ఆన్సర్ కాదు ఇంకది, బూస్టింగ్ అనమాట. ఆ ఆన్సర్ ఎలాంటిది అంటే, నువ్వైతేనే దేవుని పక్షంగా నిలబడతావు కాబట్టి వరుసగా నీ మీద తుఫాన్ లాగా ఈ సమస్యలు వచ్చినాయి. వచ్చినా సరే దేవుని విడిచిపెట్టి పోవు కాబట్టి, వచ్చినా సరే తప్పు నిర్ణయంతో దేవుని దుఃఖపరచవు కాబట్టి ఇవన్నీ నీ మీదకి వచ్చినాయి అని దేవుని స్వరం అంతరంగంలో నుంచి వినబడతా ఉంటే, అంతరంగపు లోతుల్లోకి వినబడతా ఉంటే విశ్వాసికి అంతకంటే ఆదరణ ఏంటి, అంతకంటే ధైర్యం ఏంటి, అంతకంటే నిరీక్షణ ఏంటి? ఇంకా నువ్వైతేనే నిలబడతావు కాబట్టి ఇలాంటి శ్రమలో, ఇబ్బందిలో, కష్టంలో, నష్టంలో ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నావు చూడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో శ్రమను నొందుతున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళు, ఆర్థిక సమస్య, మనుషుల ద్వారా ద్వేషించబడుతున్న వాళ్ళు, అది ఎలాంటిదైనా కావచ్చు. నువ్వైతేనే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన వెంబడించుతావని ఆయనకు తెలుసు కాబట్టి నీకు దాన్ని అనుమతించాడు. ఈ రోగం నాకే ఎందుకు వచ్చిందంటే నువ్వు మాత్రమే ఆ రోగాన్ని భరిస్తూ కూడా ప్రభువుని నమ్మకంగా వెంబడిస్తావు కాబట్టే దానిని దేవుడు నీకు అనుమతించాడు. ఇలాంటి కుటుంబ నేపథ్యం, ఇలాంటి ఆర్థిక స్థితిగతులు ఉన్న స్థితి, ఇలాంటి భార్య, ఇలాంటి భర్త, ఇలాంటి పిల్లలు, ఇలాంటి ఇల్లు ఎందుకు అనంటే అలాంటి స్థితిలో కూడా వింటున్నావా సహోదరుడా? నువ్వు మాత్రమే ఉంటావు కాబట్టి, నువ్వు మాత్రమే సమర్థవంతంగా నడిపించగలుగుతావు కాబట్టి దేవుడు నీకు ఆ స్థితిని ఇచ్చాడు. అది కోరి ఏర్పాటు చేసుకొని దేవుడిచ్చిన స్థితి అది. మనం ఉన్న స్థితి దేవుడిచ్చిన స్థితి అది. దాంట్లో కూడా నమ్మకంగా ఉండి ఆయనను వెంబడిస్తావు కాబట్టి, నమ్మకత్వంతో నీ ప్రభువుని నువ్వు వెంబడిస్తావు, ఆయనను విడిచిపెట్టవు, ఆయనను తోలనాడవు, ఆయనను ప్రశ్నించవు కాబట్టే ఆ స్థితిని దేవుడు నీకు అనుమతించాడు. యోహాను దగ్గర అదే జరుగుతుంది. ఎన్నో ప్రశ్నల నడుమ ఆయన అంటున్నాడు, నువ్వు ఒంటరిగా లేవు, నువ్వు చేసిన పని నష్టం కాలేదు, నేను సంఘాల్లో ఉన్నాను, సంఘాలను నడిపించే వాళ్ళందరూ నా చేతిలోనే ఉన్నారు అని చెప్తున్నాడు. ఇదే కదా దేవుని ప్రేమ, నేటికి కొనసాగుతున్న ప్రేమ. నా అంశం అదే, నేటికి నిరంతరాయంగా కొనసాగుతున్న దేవుని ప్రేమ. నీ ఎడల, మనందరి ఎడల ప్రభు చూపుతున్నది ఆ ప్రేమను స్తుతించకుండా ఎలా ఉండగలుగుతాం? ఆయన మనకు అర్థమైతే ఆయనను మహిమపరచకుండా ఎలా ఉండగలుగుతాడు ఒక ఆత్మీయుడు? ఆయన్ని ఘనపరచకుండా ఎలా ఉండగలుగుతాడు ఒక ఆత్మీయుడు? యోహాను దగ్గరకు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆ ద్వీపంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు. ఏంటి అసలు ఉన్నాడా? ఆయన ఎవరు అన్నాడుగా 77 కీర్తనలు ఏమన్నాడు? దేవుడు ఏమైపోయాడంట? మారిపోయాడు. దేవుడు మారిపోయాడు. దానికి కారణం నేనే. నాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే ఆయన చూస్తూ ఊరుకున్నాడేంటి? మారిపోయాడు కాబట్టి ఏం చేయడం లేదు నా జీవితంలో అనుకున్నాడు. ఆయన మార్పు చెందేవాడు కాదు, ఆయన మారనివాడు, ఎప్పుడు ఒకలాగే ఉండేవాడు. ఆయన మారేవాడు కాదు. కనుకనే యోహాను దగ్గరికి వెళ్ళి యోహానుతో మాట్లాడుతున్నాడు. రెండవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రేమ తాను ప్రేమించిన వారిని దర్శిస్తుంది. ప్రేమ తాను ప్రేమించిన వారిని దర్శిస్తుంది. ఇందాక మనం చదివిన 13వ వచనంలో, వెనకకు తిరిగి చూడగా మనిషి కుమారుని పోలిన ఒకడిని నేను చూశాను. ఎంత దయగలవాడంటే, ఎంత ప్రేమ గలవాడంటే, ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగితే, సరిగ్గా మనిషి అర్థం చేసుకోగలిగితే ఆయన్ని ఘనపరచకుండా ఎలా ఉండగలుగుతాడు? ఆయన కోసం తనను తాను అప్పగించుకోకుండా ఎలా ఉండగలుగుతాడు? హిజ్కియాకు ఇలా వర్తమానం అందింది. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభంలో, నువ్వు మరణమవుదువు అనే వర్తమానం చెప్పు అని చెప్పి పంపించాడు దేవుని సేవకుడికి.
దేవుని సేవకుడు వెళ్ళి చెబుతూ ఉండగానే అతని ఫీలింగ్ ఎలా ఉంటుందో, కంగారు పడతాడేమో, భయపడతాడేమో, బాధపడతాడేమో. నా దగ్గర ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఏమంటాడోనని ఆ వర్తమానం పంపించి వెనక ఆయన వచ్చాడు మళ్ళీ వచ్చి ఏమంటున్నాడు, నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. వర్తమానం కొంచెం కఠినమైందని చెప్పి ఆ భక్తుడు దుఃఖపడతాడేమోనని చెప్పి, బాధపడతాడేమోనని చెప్పి వచ్చి చూసి ఆయన దర్శించి ఏమంటున్నాడు, నీవు కన్నీరు విడుచుట నేను చూచాను. దుఃఖపడితే ఆయన ఓర్చుకోలేడు, ఆయన పిల్లలు బాధపడితే ఆయన ఓర్చుకోలేడు, ఆయన పిల్లలు కన్నీరు విడిస్తే ఆయన ఓర్చుకోలేడు. ప్రేమ ఎదుటివారు దుఃఖపడుతూ ఉంటే చూసి సహించదు, ఓర్చుకోదు, భరించలేదు. అందుకనే విలాపవాక్య గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనంలో వాక్యం ఇలా రాయబడింది, ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారమైనను బాధనైనను కలగజేయుడు. బాధ కలిగిన, మనకు దుఃఖం కలిగిన ఆయన దాన్ని మనకు ఎలా ఇవ్వడంట, హృదయపూర్వకంగా ఇవ్వడు. హృదయపూర్వకంగా నువ్వు దుఃఖపడాలని, హృదయపూర్వకంగా నువ్వు బాధపడాలని, హృదయపూర్వకంగా నువ్వు నష్టపోవాలని దేవుడు అనుకోడు. ఎంత మంచి దేవుడు! అలాగే ఉంది అక్కడ వాక్యంలో, అలాగే ఉందమ్మా అక్కడ వాక్యంలో. ఎంత మంచి దేవుణ్ణి కదా మనం నమ్మింది, ఎంత ఉన్నతుణ్ణి కదా మనం నమ్మింది. హృదయపూర్వకంగా ఎవరు బాధపడడం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు దుఃఖపడడం కూడా ఆయన ఓర్చుకోలేడు, సహించలేడు, ఆయన భరించలేడు. మనసున్నవాడు కాబట్టి ఆయన, మంచి దేవుడు కాబట్టి ఆయన దయ ఎంత ఉన్నతమైంది, ఎంత అద్భుతమైంది ఆలోచించండి. బాధపడుతున్న వాడిని దర్శించడానికి వచ్చింది ఆయన ప్రేమ. బాధపడుతున్న వాడిని దర్శించడానికి వచ్చింది. రూతు గ్రంథంలో వాగ్దాన దేశంలో కరువు వచ్చింది. వాగ్దాన దేశంలో కరువు వచ్చిందని వీళ్ళేమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయారులే, పోండి మీ చావు మీరు చావండి అనలేదు ఆయన. మోయాబు దేశంలో ఉన్నా సరే నయోమి కుటుంబం దేవుడు ఇక్కడ ప్రజలను దర్శించి ఆహారం సమృద్ధిగా దొరుకుతుందన్న విషయం వీళ్ళకి తెలిసిన తర్వాత, లేకపోతే వీళ్ళకి అది కలుగుతున్న తర్వాత ఆ సమాచారం అక్కడున్న కుటుంబానికి తెలియజేయడానికి ఇష్టపడ్డాడు. ఏ సమాచారం? దేవుడు తన దేశాన్ని దర్శించాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దర్శించాడు, తిరిగి ఆ ప్రజలకు ఆహారం దొరుకుతుంది అని పరాయి దేశానికి వెళ్ళిన వాళ్ళు, ఆయన్ను కాదని వెళ్ళిన వాళ్ళు, ఆ వాగ్దానాన్ని కాదని వెళ్ళిన వాళ్ళ దగ్గరకు ఆ ప్రేమ కలిగిన వార్తను అందించడానికి ఆయన ఆ వార్త ఆ దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఎంత అద్భుతం, ఎంత గొప్ప దేవుడు ఆయన. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతూ మధ్యలో వయా అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. వయా ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే నాకు మనసులో హృదయపూర్వకంగా ఆ దుర్మార్గులైనా సరే ఆ పట్టణాన్ని పాడు చేయటం నాకు ఇష్టం లేదు. నేను ప్రార్థిస్తే ఏమని ప్రార్థిస్తాడో దానికి జవాబు ఇవ్వాలి కదా. నేను చివరికి 5 ఉంటే కాపాడవా, 50 మంది ఉంటే కాపాడవా అంటూ అనుకున్న సంఖ్య లేదు కాబట్టి వాళ్ళనైనా లోతు కుటుంబాన్ని రక్షించడానికి, లోతు కుటుంబం పక్షానైనా అతడు ప్రార్థిస్తాడు. ఎవరూ నశించటం నా తండ్రి చిత్తం కాదు అని చెప్పిన ప్రేమ అయింది. ఎవరూ నాశనం అవడం నా తండ్రి చిత్తం కాదు అని చెప్పిన ప్రేమ అయింది. ఆయన ప్రేమ ఆశ్చర్యం, ఆయన ప్రేమ అద్భుతం. నినివే పట్టణానికి ప్రకటించుపో, నాశనం వస్తుంది అని అన్నాడు. నా కోపం అధికమైపోయింది వాళ్ళ మీద, నేను ఉగ్రతతో వారిని నాశనం చేయబోతున్నా, నువ్వేళ్ళు ముందే ఆ వర్తమానం చెప్పు. ఒకవేళ వాళ్ళు మారితే ఏమవుద్ది? బ్రతుకుతారు. ఎంత ప్రేమ అయింది. దుర్మార్గులైన వ్యక్తులు నాశనం అవటం ఆయనకి ఇష్టం లేదు అంటున్నాడు. దుర్మార్గులైన వ్యక్తులు నాశనం అవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఈ వ్యక్తి దగ్గరకు ఆయనే వచ్చాడు. నాతో మాట్లాడుతున్న ఆ స్వరం ఏమిటో అని తిరిగి చూచితిని. ఆ స్వరం గుర్తుపట్టలేనట్లుగా ఉంది ఆయనకు.
12వ వచనంలో, ప్రకటన 1:12లో. తిరగగా అదేంటో నేను గుర్తుపట్టలేకపోయాను, కానీ ఒక ప్రేమ స్వరం నేను విన్నాను. మనుష్య కుమారుని పోలిన ఒకడు, సేమ్ నేను అప్పుడు చూశాను కదా మనుష్య కుమారుణ్ణి, ఆయనలాగే ఉన్నాడు. ఆ మనుష్య కుమారుడు నీళ్ల మీద నడవటం తెలుసు, రూపాంతరం చెందటం తెలుసు, సిలువలో మరణించడం తెలుసు, పునరుద్ధానం అవటం కూడా యోహానుకి అన్నీ తెలుసు, ప్రభువుని గుర్తుపట్టడం కూడా తెలుసు. కానీ ఈ సందర్భంలో సందిగ్ధంలో పడిపోయాడు. అచ్చం అలాగే ఉన్నాడు, అవునా కాదా? దర్శించిన ఆ రూపం ఎంత బలం గలదో. ప్రభుని చూశాడు, నేను యేసుక్రీస్తు ప్రభుని చూశాను అనడం లేదు ఆయన. ఆ మనిషి కుమారుని పోలిన వాడిని చూశాను అంటున్నాడు. మహిమా స్వరూపంతో ఆయన దగ్గరికి వచ్చాడు, యోహాన్ని దర్శించాడు. సదాకాలం మీతోనే ఉంటానని చెప్పాడు కాదు ఆయన. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను. ఇప్పుడు అదృశ్యంగా మనతోనే ఉన్నాడు, మన వెంటనే ఉన్నాడు. మిమ్మల్ని విడువను ఎడబాయినని చెప్పిన వాడు మనతోనే ఉన్నాడు. యోహాను తాను ఏం చూశాడో వాటిని భద్రపరిచేందుకు, ఆ తర్వాత వాటిని సంఘాలకు పంపేందుకు నిన్ను పద్మాసుకు పంపించానన్న దేవుని మాట అయితే దాన్ని స్వీకరించగలగటం ఎంత గొప్ప సంగతి. నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పిన ఆ ప్రేమ కలిగిన మాట, ఆ దర్శించి మాట్లాడుతున్న ఆ మాట ఎంత ఆదరణ ఇస్తుంది మిత్రులారా. ఇలా ఆయన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితాల్లో ఆయన చేసే కార్యాలను గనక, పనులను గనక ఈ పద్ధతిలో మనం అర్థం చేసుకోగలిగితే ఆయన్ని విభేదించం, విడిచిపెట్టి వెళ్ళిపోం, పాపానికి చేయి చాపం. కృతజ్ఞతతో మరింతగా ప్రభువుని వెంబడించేవారిగా మనం మారిపోతాం. మరింత కృతజ్ఞతతో, ఉన్నతమైన భావాలతో ప్రభువుని వెంబడించేవారిగా మనం మారిపోతాం. మూడో సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ తాను ప్రేమించిన వారిని ఆదరించే ప్రేమ. ఆ ప్రేమ 17వ వచనంలో చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, భయపడద్దు అన్నాడు. ఆయన తన కుడి చేతిని చాపి నా మీద ఉంచి, జస్ట్ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగైపోతాను అనుకున్నారు మనుషులు. ఆ సంఘటన చూచాడు యోహాను గతంలో. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగైపోతాను అన్న సందర్భాన్ని చూచిన వాడు, వస్త్రపు చెంగేం కర్మ, ఆయనే స్వయంగా వచ్చి భుజం మీద చేయేశాడు. నేనున్నానుగా, భయపడద్దు అని అన్నాడు. ఎంతటి ఆదరణ ఆ ఒంటరితనంలో, ఆ వృద్ధాప్య దశలో సహాయం చేసేవాళ్ళు, సహకరించేవాళ్ళు లేక ఒంటరిగా పరవాసిగా ఉన్న ఆ భక్తుని దగ్గరకు ఆయనే స్వయంగా వచ్చి భయాల నడుమ ఆదరించే స్పర్శ మన దేవుడు. భయాల నడుమ ఆదరించే స్పర్శ, భుజాన్ని తట్టి నేనున్నాను అని చెబుతూ ఉంటే ఎంతటి ఆదరణ. మనం నమ్మిన దేవుడు. నువ్వు బాధపడుతుంటే కనీసం ఆదరించలేదనుకుంటున్నావా? ఆదరించలేని వాడు అనుకుంటున్నావా? అర్థవంతంగా ఆయన వైపు నువ్వు చూడగలిగితే నువ్వెంత ధన్యుడివో తెలుసా? నువ్వెవరిని నమ్మేవో తెలుసా? ఎంత మనసున్న దేవుడిని నమ్మేవో తెలుసా? అత్యున్నతమైన గుణగణాలు కలిగిన, మహోన్నతుడైన, మంచి వ్యక్తిత్వం కలిగిన ఆ గొప్ప దేవుని నువ్వు నమ్మావు. అయినా మన జీవితాల్లో అనేక సందర్భాల్లో కురుంగుదల, ఆదరణ లేని స్థితి, ఎవరు ఆదరించలేదే, ఎవరు దర్శించలేదే, ఎవరు నా దగ్గరకు రాలేదే. ఓ సహోదరి ఈ మాటతో ఎంత విలవెల్లాడిపోయిందో. నన్నెవ్వరూ దర్శించలేదు, నేను మంచంలో ఉండగా, నేను బాధపడుతూ ఉండగా నన్నెవ్వరూ దర్శించలేదు. కొన్ని సందర్భాలు మనకి చాలా గొప్ప పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలు మనకి గొప్ప ఆలోచనలు కలిగిస్తూ ఉంటాయి. ఆమె ఆ మాట అనగానే నాకు కలిగిన ఆలోచన ఏంటంటే, ఎవరు దర్శించినా, ఎవరు మాట్లాడినా మనకేం కలుగుతుంది? మనం మంచంలో పడి ఉన్నాం, ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నాం అనుకుందాం. ఇంటి పక్కమటోళ్ళు, ఎదురోళ్ళు, తెలిసిన వాళ్ళు, పలానా తెలిసి కూడా వాళ్ళు రాలేదు అని కునిగిపోతుంటాం కదా. తెలిసి కూడా పలకరించలేదు, పక్కింటోళ్ళే పలకరించలేదు.
ఫలానా వాళ్ళ ద్వారా తెలిసిందంట. అయినా సరే వాళ్ళు నన్ను దర్శించలేదు, ఆదరించలేదు, మాట్లాడలేదు, కనీసం ఎలా ఉంది అని అడగలేదు. బాధ అనిపించదా? ఎవరు మాట్లాడలేదు. మీరు అలా ఉంటే నా భావన మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అరిసరిసి చెప్పుకొని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం కలుగుద్ది చెప్పండి? మీ భావన ఏంటో కనీసం మీరు ఎంత తెలివైన వాళ్ళు అంటే మీ ఫేస్ ఫీలింగ్ కూడా నాకు తెలియకుండా కాపాడుకుంటున్నారు మీరు. మీ ఫీలింగ్ కూడా కనపడకుండా చాలా బాబాయ్ మీరు బాగా తెలివైన వాళ్ళు. నేను చూసిన వాళ్ళు అందరిలో మీరే బాగా తెలివైన వాళ్ళు. చెప్పండి. బాధ అనిపించిద్దా లేదా మనకు? ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు. బాధ అనిపించింది. ఎవరైనా మనల్ని దర్శించలేదు, అదే సహోదరి అందని చెప్పాను కదా. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అవును కదా, ఎవరైనా మనల్ని దర్శించకపోతే, ఎవరైనా మనల్ని కలిసి పరామర్శించకపోతే, ఆదరించకపోతే బాధ అనిపిస్తుంది కదా. ఒకవేళ వచ్చి పరామర్శించారనుకో ఏమవుద్ది? ఇప్పుడు చెప్పండి అసలు జవాబు. ఏమీ కాదు. ఏమీ కాదు. కానీ మళ్ళీ పైగా వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని ఇంకొంచెం ముందే రోగంతో మంచం మీద ఉండి మళ్ళీ వాళ్ళు రానందుకు కొత్త రోగం స్టార్ట్ అవ్వాలా? అంతే కదా ఇప్పుడు కలిగేది. అదిగో రోడ్డు మీద నుంచి చూసుకుంటూ మా గుమ్మలో చూసిపోయారు. కానీ మనం అంటాం తెలియదేమో లేక నీకు బాగోలేదని అంటే లేదు పలానా వాళ్ళు చెప్పారంట. మనసులో ఎంత బాధపడుతూ ఉంటాం. అసలే రోగంతో బాధపడుతూ కొత్త రోగం ఎందుకు మళ్ళీ మనకు? పోనీ వాళ్ళు వస్తే మాత్రం మనకు కలిగేది ఏంటి అంటే, మానసిక దృఢత్వం లేనప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మానసిక దృఢత్వం, వాళ్ళు రాకపోని ఎవరున్నారు మనతో? సూపరు. మనతో ప్రభువు ఉన్నాడు కదా. ఆయన మనతోనే ఏమన్నాడు? మిమ్మల్ని విడువను ఎడబాయని అన్నాడు కదా. యుగ సమాప్తి, ఈ ప్రపంచం నాశనం అయిపోయే వరకు నేను విడిచిపెట్టను అని అన్నాడు కదా. అప్పటి వరకు మనం ఉంటే ఒకవేళ ఆయన ఉండగా వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదను లేని రోగాన్ని ఇంకొకటి తెచ్చిపెట్టుకుందామా? అవసరం లేదు కదా. మానసిక దృఢత్వం లేని కారణం చేత ఎవరో వచ్చి ఆదరిస్తే అప్పుడు ఏదో కొంత మానసిక ధైర్యం కలిగినట్టు. మన ధైర్యం ప్రభువులో ఉండాలి, మనుషుని బట్టి కాదు. ఈరోజు ధైర్యపరిచిన వాళ్ళు మరొక రోజు బలహీనపరచవచ్చు, ఏమైనా అనొచ్చు. నాకు పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఎలా ఫీల్ అయ్యానంటే భలే ఆనందంగా ఫీల్ అయ్యా. ఏమన్నాడు? నీకెందుకు జరుగుతున్నాయి అన్నాడు. ఏం చేయమంటావు చెప్పి ఇప్పుడు? నీకే ఎందుకు జరుగుతున్నాయి అంటే నేను పాపాత్ముడిని ఆయన. మరి ఆయన ఉద్దేశం అదే. అవసరం లేదు. మనుషుల ఆదరణ కోసం కనిపెట్టనక్కర్లేదు. దేవుడే ఆదరించేవాడు, దేవుడే ఆదరణను అనుగ్రహించేవాడు. దేవుడు మాత్రం ఆయన చూపే ఆదరణ స్థిరమైంది, శాశ్వతమైంది, నిజమైంది, అది నిత్యమైంది అని వాక్యం చెబుతూ ఉంది మనకు. కనుక యోహాను తానే ఏం చూశాడో ఆ స్వరం మాట్లాడటమే కాకుండా ఆయనే తన భుజం మీద చెయ్యి వేసి, ఎవరు ఆయన ముడితేనే చాలు అనుకుని ఆనందపడుతున్న వాళ్ళు ఆయనే స్వయంగా పనిగట్టుకొని ఒక్కడే ఈయన కోసం వెతుక్కుంటూ వచ్చి భుజం మీద చేసి భయపడక నేనున్నాను అని అంటే ఆ భక్తుడికి ఎంత ధైర్యం కలుగుతుంది చూడండి. ఇప్పుడే కాదు, అన్ని వేళలా ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, యుగ సమాప్తి వరకు నీతోనే ఉంటాను నేను, నీ వెంటే ఉంటాను నేను. ఆయనే తన చేతిని భుజం మీద వేయటం, ఇంతకంటే ఆదరణ ఏంటి? ఇంతకంటే ధైర్యం ఏంటి? ఆప్తులు వచ్చి దర్శిస్తే, అమ్మ స్పర్శ, ఇవన్నీ ఒక మధురమైన అనుభూతి. కానీ వాటిని మించిన అనుభూతి ఏంటి అని అంటే ప్రభువిచ్చే ఆదరణ. 94వ కీర్తనకు ఒకసారి రండి. 94వ కీర్తన 19వ వచనం చూడండి. త్వరగా చూద్దాం. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా. ఎలాంటి ఆదరణ? ఎంత బాగుంది కదా ఆ మాట. మళ్ళీ చదవమ్మా. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుడిచ్చే ఆదరణ ఎలాంటి ఆదరణ అన్నాడు? గొప్ప ఆదరణ. నా అంతరంగమందు విచారములు హెచ్చైపోయినాయి. చాలా విచారాలు నన్ను వెంటాడుతున్నాయి, చుట్టుముడుతూ ఉన్నాయి.
అయితే నువ్వు చూపించిన గొప్ప ఆదరణ నెమ్మది కలుగజేస్తుంది. ఇది క్రియాత్మకమైన ఆదరణ. నేటికి ఆదరించేవాడిగా, తన ప్రేమ కనపరిచేవాడిగా, తన ప్రజల ముందు తనను తాను నిలబెట్టుకున్న దేవుడు ఆయన. తన ప్రజలను ఆదరించే దేవుడు, తన ప్రజలను సేదతీర్చే దేవుడు ఆయన. ఎలాంటి విచారాలు, దుఃఖాలు, బాధాకరమైన అనుభూతులు మనిషి జీవితంలో, ఆత్మీయులారా మన జీవితంలో ఉన్న ఆదరించేవాడు, నెమ్మదిని కలగజేసే దేవుడు మన దేవుడు. 4వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ప్రేమ తను ప్రేమించిన వారిని ధైర్యపరుస్తుంది. ఇక్కడే మనం చదువుకున్న 17వ వచనంలో చదువుతాం. ఏమన్నాడు? భయపడకు అంటున్నాడు చివరి మాట. భయపడకు, భయపడవలసిన అవసరం లేదు అంటున్నాడు. ఎన్నో భయాలు కదా మనిషి జీవితంలో, ఎన్నో భయాలు, రకరకాలైన భయాలు. ఈ భయాలన్నింటి నడుమ ఆయనే స్వయంగా ధైర్యంగా ఉండు అనంటే, భయపడొద్దు అనంటే, చాలామంది ఆదరించడానికి బదులు నన్ను అన్నట్లుగానే ఆదరణకు బదులు గాయాన్ని ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉంటారు. గాయాన్ని ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వారికి మరి ఆదరించాలనే అనుకుంటారో, వారి తీరు అలాగే ఉంటుందో మనకు అర్థం కాదు. కానీ ఆదరించడానికి బదులుగా మరింతగా దుఃఖపరుస్తారు, గాయపరుస్తారు, ఇబ్బందికరమైన పరిస్థితికి కలుగజేస్తారు. అదే సందర్భంలో ఇప్పుడు నేను అన్నానే, ఆ వ్యక్తి, ఆ సహోదరుడు, దేవుని సేవకుడు, ఆయన అన్నాడు, మిగిలిన సేవకులు అన్నారంట, అదే ఊరిలో ఉన్న వాళ్ళందరూ, మనం కలిసొద్దాంరా, మన సహోదరుడు సమస్యలో ఉన్నాడు కదా, కలిసొద్దాంరా అంటే, ఈయన అన్నాడు కదా, వద్దు, మీరు కూడా వెళ్ళొద్దు, నేను కూడా రాను అన్నాడంట నా దగ్గరకే. మీరు ఎవరు వెళ్ళొద్దు, నేను కూడా రాను అని అన్నాడు. అదేంటి అలా ఎందుకు చేయాలి మనం అని అంటే, ఆయన అన్నాడంట, మన విలువ ఏంటో తెలియాలి ఇప్పుడే. బాధలో ఉన్నవాడికి నీ విలువ సహాయం చేస్తే తెలుస్తుందా? లేకపోతే బాధలో ఉన్నవాడిని దూరంగా అటు నుంచి అటే పోతే విలువ తెలుస్తుందా? కదా, మన విలువ తెలియాలి అని అన్నాడు. సో ఆ మాట నాకు ఇంకో సహోదరుడు చెప్తే నేను అన్నా, ఈ జన్మ కాకుండా మరో 10 జన్మలు ఎత్తినా ఆయన విలువ నాకు తెలియదు. ఈ జన్మ కాకపోయినా మరో 10 జన్మలు లేవు కదా మనకు. ఒకవేళ ఉన్నా ఆయన విలువ నాకు తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, ఆయన ఎవరికి సహాయం చేయంగా నేను ఎప్పుడు చూడలేదు. నాకు చేస్తాడని నేను ఎలా అనుకుంటాను? కాబట్టి చేస్తే కదా విలువ తెలిసేది. చేయని వాడు కనుక ఆయన విలువ నాకే కాదు ఎవరికి తెలియదు. ఇప్పుడు నీకు తెలుసా అన్నాను. ఆయన ఇక అవన్నీ ఎందుకులే, పోనీలే అన్నాడు ఆయన. ఈ మాటను యోబు తన అనుభవంలో ఎలా అన్నాడో చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. బైబిల్ ఎంత సత్యమైంది. మన అనుభవాల్లో జరిగిన సంఘటనల్ని కూడా నిజం అని రుజువు చేయడానికి ఇలా ఉంది. యోబు గ్రంథం 6వ అధ్యాయం 14-15 వచనాలు. కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును అని అన్నాడు. కానీ యోబు స్నేహితులు ఎలా ఉన్నారు చూడండి. ఇప్పుడు నా స్నేహితులు వాగే కానీ నీళ్లు లేవందులో. వాగు వాగే, స్నేహితుడే కానీ వాడి నుంచి ఏం దొరకదు? ఆదరణ దొరకదు. వాగు ఉంది కానీ నీళ్లు లేకపోతే ఎందుకండి ఆ వాగు? నా స్నేహితులు ఎండిపోయిన వాగు వలె ఉన్నారు, మాయమైపోవు జలప్రవాహము వలె నమ్మకూడని వారైరి. నీళ్లున్నాయని దగ్గర పోయేలోపు మాయమైపోతాయంట. స్నేహితులు, లోకంలో ఉన్న స్నేహాలు ఇంతకంటే బెటర్గా ఉండవని గుర్తుపెట్టుకోండి. లోకంలో ఉన్న స్నేహాలు ఇంతకంటే బెటర్గా ఉండవు. వారి స్వార్థం కోసం, వారి లాభం కోసం, వారి ఆనందం కోసం ఎప్పుడైనా ప్లేట్ మార్చేస్తారు. ప్రాణ స్నేహితులు ఉన్నారా మీకు ఎవరైనా? అనుకుంటుంటాంగా స్నేహితులు, ఆ తర్వాత ఇంకొంచెం గొప్పగా క్లోజ్, బాగా దగ్గర స్నేహితులు, మూడోది హయ్యెస్ట్ ఇంకా ఏంటది? ప్రాణ స్నేహితులు ఉన్నారా మీకు? ప్రాణ స్నేహితులు మాట వరకే ఉంటారు కానీ నిజంలోకి ప్రాణ స్నేహితులు ఎవడున్నాడు ఈ భూమి మీద? ప్రాణం ఇచ్చే అంతగా స్నేహించేవాడు ఒక్కడే, మన ప్రభు ఒక్కడే నిజ స్నేహితుడు ఆయనే.
నిజమైన ప్రాణ స్నేహితుడని పిలవదగినవాడు, ఆ స్థితి కలిగినవాడు ఆయన ఒక్కడే. యోబు గ్రంథంలోనే మరో సందర్భంలో ఆయన మాట్లాడతాడు. 16వ అధ్యాయం 20వ వచనంలో ఆయన స్నేహితుల గురించి మాట్లాడుతూ బాధపడ్డాడు. చూడండి ఏమన్నారు వాళ్ళు, నా స్నేహితులు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు. స్నేహితులు వచ్చి ఎగతాళి చేశారంట. ఇంకా 2వ వచనం చూడండి 16వ అధ్యాయంలో, అనేకములు నేను వినియున్నాను, మీరందరూ బాధకే కర్తలు. కానీ తన స్నేహితుల గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నా స్నేహితులు బాధకు కర్తలు, నా బాధ అధికమవటానికి కారణమవుతున్నారు తప్ప నా స్నేహితులు నా బాధను తొలగించేవాడు కారు అని బాధపడ్డాడు ఆయన. ఇప్పుడు ఆలోచించండి, స్నేహితులు, ఏ స్నేహితులు మనల్ని ఆదరించగలరు? ఆయన మాత్రమే ధైర్యపరచగలిగినవాడు, ఆయన మాత్రమే నిలబెట్టగలిగినవాడు. అబ్రహాము నిరాశలో ఉన్నప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆదికాండం 15వ అధ్యాయం. ఆ నిరాశలో ఉన్న ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి ధైర్యపరిచిన తీరు, ధైర్యపరిచిన విధానం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి ఒకసారి. మొదటి 2 వచనాలు చూడండి. అబ్రహామా, భయపడొద్దు అని అన్నాడు. నేను నీకు కేడెమును, భయపడకు, నేను కేడెమును. కేడెము అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్స్ ప్రొటెక్ట్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్. ఆయనే నీ సంరక్షకుడు అని, ఆయనే నిన్ను సంరక్షించువాడు. ఆ తర్వాత నేను నీకు, నేనే, చదవమ్మా ఆ మాట, నీ బహుమానము అత్యధికమగును. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న మాట అంటే లార్డ్ ప్రొవైడ్స్ అని ఉంటుంది. దేవుడే నీకు సమకూర్చువాడు. ఇంకో ట్రాన్స్లేషన్లో ఎలా ఉంటుందంటే, సమకూర్చడం లేదు, ఏం లేదు, నీ బహుమానాన్ని నేనే. పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా, నీ గర్భవాసంలో నేనే పుడతాను, చాలా బాధపడుతున్నావుగా అని అన్నాడు. ఇంతకంటే ధైర్యం, ఆదరణ ఆ భక్తుడికి ఇంకేం కలుగుతుంది? పిల్లలు లేరు అని అంటున్నాడు. పిల్లలు లేరు కాదు నాయన, నీ గర్భవాసంలో నుంచి ఈ భూమి మీదకు నేను రావటానికి నిన్ను ఎన్నుకున్నాను. నీ కడుపులో నుంచే వస్తాను నేను, నీ వంశంలో నుంచే వస్తాను, నీ తరాలు తర్వాత తరాల్లో నుంచి నేను నీ కుమారుడిగా పిలువబడతాను. ఇప్పుడు అబ్రహాంకి ఎలా ఉంటుంది ఈ మాట? అయ్యో పిల్లలు లేరే అని దిగులుగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి నేనే నీ కడుపులో నుంచి వస్తాను అంటే ఎలా ఉంటుంది? నేనే నీ కేడెమును, నేనే నీ సంరక్షకుణ్ణి, ఇంకా భయం ఎందుకు అని దేవుడే చెప్తే ఎంతటి ఆదరణ. సంఘంతో మాట్లాడుతూ, శిష్యులతో మాట్లాడుతూ, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు మాట్లాడిన మాట. 16వ అధ్యాయం త్వరగా చూడండి, సమయం అయిపోయింది. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. శ్రమ కలుగుతుంది, శ్రమ లేకుండా ఉండదు మీకు. అయినా మీరేం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు నాయనా అంటే, నేను లోకాన్ని జయించాను కదా, నేను మీతో జయించిన వాడనైనా నేను మీతో మీ వెంట ఉన్నాను కాబట్టి మీరు జయిస్తారు. మీరు జయిస్తారు కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు జయం పొందుకుంటారు కాబట్టి ధైర్యంగా ఉండండి. మరో 5 నిమిషాలు తీసుకుంటాను ఈరోజు. మనకిక్కడే సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఈరోజుకి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను నేను. మరొక 5 నిమిషాలు. 5వ మాట ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఒంటరిగా ఉన్నాను, పరవాసిగా ఉన్నాను, ప్రజలకు దూరంగా ఉన్నాను, నా జీవితం ఎలా ముగిసిపోతుందో తెలియదు. ఇంతేనా నా బ్రతుకు? ఇంత సేవ చేశాను, ఇంత సమర్పణ కలిగి ఉన్నాను, ఎంతో ప్రకటన జరిగించాను, చివరికి అన్యాయకరమైన స్థితిలో నా బ్రతుకు, నా జీవితం ఇక్కడ ముగిసిపోతుంది అనుకుంటున్న సమయంలో నిజానికి ఈరోజు ఇలా ఆరాధించగలిగే అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఆనాడు వాళ్లకు ఆ అవకాశం లేదు, ప్రకటించే అవకాశం లేదు, వారందరూ కలిసి ప్రభువుని ఆరాధించే అవకాశం లేదు. మనుషుల కన్నుల ఎదుట తక్కువ చేయబడుతున్న ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా బహుశా మనుషుల కన్నుల ఎదుట మనం చాలా తక్కువగా చేయబడుతూ ఉంటాం. ఆయన ఏదో చెప్తాడులే, ఆయన ఏదో మాట్లాడతాడులే, ఆయన ఏదో చెప్తాడులే, చేస్తాడులే, రకరకాలుగా
మన మాట, మన పాట, మన క్రియల గురించి, లేకపోతే మనం చెప్పిన ఏదైనా సందర్భాలను బట్టి మనల్ని తప్పుడు వ్యక్తులుగా, లేకపోతే రకరకాలుగా సమాజంలో చాలా చులకన చేసి చూపించడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు మన చుట్టూ చాలామంది ఉంటారు. ఉండనీయండి, అదే పని చేయమనియండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం నమ్మిన దేవుడు ఇంకా సమాధిలో లేడు. వింటున్నారా? మనం నమ్మిన దేవుడు ఇంకా ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఆయన సమాధిని జయించి బయటకు వచ్చినవాడు. ఆయన సజీవుడు నమ్మాం. 100 అనుకోనియండి, 100 జరగనియండి, 100 రకాలుగా మాట్లాడినియండి, తక్కువ చేయండి, మన భక్తిని తక్కువ చేయండి, బ్రతుకును తక్కువ చేయనియండి, కొరగాని వారిగా తీసి పారేయనియండి, కానియండి, ఏమైనా జరగనియండి. కానీ ఆయన మన కోసం దాచుంచిన మేలు ముందు వీళ్ళు చేసేవన్నీ కూడా పనికిరానివిగా మిగిలిపోతాయి ఒకరోజు. ఆయన మన కోసం దాచి ఉంచిన మేలు ముందు యోహాన్ని ఖైదీగా బంధించి ఇక్కడ పెట్టారు. యోహానికి ఈ ప్రస్తావన లేకపోతే ఈ సంగతి అర్థమైనప్పుడు ఎంత ఆనందించుంటాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడుతున్న మాట చూద్దాం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుతున్నాయి. యోహాను చూస్తున్నాడు. ఆ పరలోకపు పట్టణ ప్రాకారం ఆ పునాదులు ఉన్నాయి. ఆ పునాదుల పైన 12 మంది అపోస్తలుల పేర్లు ఉన్నాయి. ఆ 12 చదివేటప్పుడు యోహాను పేరు కూడా ఒక పునాది మీద ఉంది. ఇప్పుడు యోహానికి ఏమనిపించి ఉండాలి? వీళ్ళు నన్ను ఎన్ని తిట్టారు, ఎన్ని కొట్టారు, ఎన్ని రకాలుగా హింసించారు, అవమానపరిచారు, నిందించారు, కానీ నా ప్రభువు పరలోకంలో నాకు ఇంతటి స్థానం ఇచ్చాడు అని ఆయనకు అర్థమైనప్పుడు దుఃఖము నిట్టూర్పులన్నీ ఏమైపోయి ఉంటాయి? ఎగిరిపోయి ఉంటాయి. దుఃఖము నిట్టూర్పు అన్నీ ఎగిరిపోయి ఉంటాయి. అందుకే ప్రభు అన్నాడు, మీ మీద జనులు అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు ధన్యులు. పలకకపోతే మీ మీద అన్యాయంగా అబద్ధంగా నిందించి అవమానపరిచి అవసరమైతే కొట్టి తిట్టి చేస్తే ధన్యులు, లేకపోతే అయ్యో. ఇప్పుడు సాధారణంగా నిందించబడిన వ్యక్తులను చూస్తే మనకేమనిపించింది? వాళ్ళ, ఈయన, ఆమెనా? కానివ్వండి, ఎందుకు అలా చేస్తున్నాడు దేవుడు, అనుమతిస్తున్నాడంటే మనలను ధన్యులుగా చేయడానికి, మన జీవితాలలో అలాంటి వాటిని అనుమతించాడు అని నమ్ముదాం, స్తుతించుదాం. ఆ సందర్భంలో కూడా ప్రభువుని స్తుతించుదాం. మళ్ళీ చెప్తున్నా, మనం నమ్మినవాడు ఎక్కడ లేడు? గుర్తుపెట్టుకోండి మాట. ఆయన సజీవుడు, బయట ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, మృత్యువుని జయించి లేచాడు. మనకెందుకు భయం? అన్యాయంగా పలకనియండి, చెడ్డ మాటలు పలకనియండి, తిరస్కరించనియండి, నిందించనియండి. రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో మాట చదువుతారా? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఇంకొకళ్ళు చదువుతారా? పురుషుల్లో నుంచి, అబ్బాయిల్లో నుంచి. మన ఎడల స్ట్రైకా చదవచ్చు కదా. మంచి మాట నీ నోట్లోంచి రాని. రోమపత్రిక 8:18 రైట్. ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నైనా రానియండి, ఇవన్నీ లెక్కలోకి తీసుకోవద్దు అంటున్నాడు. ఇవి ఎన్నతగినవి కావు ఆ మహిమ ఎదుట. ఆ మహిమ ముందు ఇవేవి కూడా లెక్కలోకి తీసుకోవద్దు, ఆలోచించొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి రేపు జీవగ్రంథంలో నీ పేరు, ఇంకేమంటాడు? కొత్త రాతి మీద నీ పేరు, నిన్ను దగ్గరగా తీసుకొని ఆయన పరలోకంలో నువ్వే కదా ఇంత శ్రమలో కూడా, ఇబ్బందిలో కూడా, నిందల్లో కూడా, అవమానాల్లో కూడా, లేమిలో కూడా, తిరస్కారంలో కూడా నమ్మకంగా నా కోసం బ్రతికావు అని ఆయన పరలోకంలో నీ భుజం మీద చేసి మాట చెప్పాడు అనుకో. వింటున్నారా? వినట్లేదా? ఆయన భుజం మీద నీ భుజం మీద చేసి నువ్వే కదా ఎన్నో అవమానాలు,
నిందలు, తిరస్కారాలు, లేమి, కొదువలో కూడా నా కోసం నమ్మకంగా బ్రతికావు, నా కోసం యథార్థంగా జీవించావు అని ఆయన అన్నాడు అనుకో మనల్ని. ఏం కావాలి ఇంకేం కావాలి? అందరి మధ్యలో నుంచి వచ్చి భుజం మీద చేస్తే ప్రభు ఆ పరలోకం చేరిన తర్వాత ఆయనే వచ్చి నిన్ను దర్శించి నువ్వు భూమి మీద ఆయన కోసం నిలబడిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని పరలోకంలో అంటే. అందుకే ప్రకటన గ్రంథంలోనే అన్నాడు 2వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో ఉన్నమాట చదువు. జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. అధికారం ఇవ్వబోతున్నాడంట, అధికారిగా చేయబోతున్నాడంట. 22వ అధ్యాయం 6వ వచనంలో వారు యుగయుగములు ఏలుదురు అని అంటాడు. వీటన్నింటిలో యోహాను ఉంటాడు. ఇంతగా హెచ్చించడం ఆయన ప్రేమకు సాధ్యం. హెచ్చిస్తుంది. 5వ మాటకు నేను చెప్పలేదు కదా, ప్రేమ తాను ప్రేమించిన వారిని హెచ్చిస్తుంది, గణపరుస్తుంది అనుకోండి, హెచ్చిస్తుంది. సంఘం రేపటి స్థితి మహోన్నతం, అత్యున్నతం. అందులో మనం ఉంటాం. ఆ ప్రేమతో ఓదార్పు పొందుతాం. సంఘంలో మనమందరం ఉంటాం. ఓ రకంగా సంఘ నిర్మాణంలో ఆయన పక్షాన పనిచేసే వాళ్ళం మనం కూడా ఉంటాం. అప్పుడు ఆయన సంఘ నిర్మాణంలో నీ పాత్ర కూడా ఉంది అని మనల్ని ఘనపరిచే రోజు ఒకరోజు రాబోతుంది. ఘనపరిచే రోజు. అందుకనే ఆయన ప్రేమ మళ్ళీ ఒకసారి ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనంలో చదవండి. అక్కడ ఉన్న పదాలు చూడండి ఎలా ఉన్నాయో. మనల్ని ప్రేమించెను, అలా లేదు, ఆయన మనలను ప్రేమించుచు, కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ప్రేమించుచు నేటికి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. నేను ముందు చెప్పాను ఒక మాట ఏంటంటే, తల్లిదండ్రుల ప్రేమలు లేదా మనం పిల్లల మీద చూపించే ప్రేమలు అవి స్థిరంగా కొనసాగవు, స్థిరంగా ఉండవు. ప్రేమిస్తాం, కోప్పడతాం, అన్నీ చేస్తాం, ఎల్లవేళలా ఆ ప్రేమను వాళ్ళకి చూపించలేం మనం. కానీ దేవుడు ప్రేమించుచు కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు నిన్ను, నన్ను, మనల్ని. ఇదే కదా మనకు ఆదరణ, ఇదే కదా మన ధైర్యం. పరిస్థితులు ఎలాంటివైనా ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ధైర్యపరుస్తున్నాడు, ఆయన ఆదరిస్తున్నాడు, ఆయన ఓదారుస్తున్నాడు, ఆయన హెచ్చించేవాడిగా కూడా ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. ఆయన స్థిరపరిచి ఓ రోజు తలెత్తుకునే విధంగా చేస్తాడు, ఇహమందు పరమందు కూడా. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తీయచ్చు. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. అందరం తలలు ఉంచుకొని దేవునితో ఒక మాట చెబుతాం.